హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో సాంఘిక శాస్త్రంలో తెలుగు అకాడమీ బుక్ నుంచి మనకైతే ఇది చరిత్ర అనేవి కంప్లీట్ అయిపోయిందండి లెసన్స్. నెక్స్ట్ వచ్చేసి పౌరశాస్త్రం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ వచ్చేసి రాజ్యాంగం. ఈ లెసన్ యొక్క బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. భారత రాజ్యాంగ సభలో మొత్తం మహిళల సంఖ్య. ఫస్ట్ వన్ 26 మంది, సెకండ్ వన్ 15 మంది, థర్డ్ వన్ 9 మంది, ఫోర్త్ వన్ 12 మంది. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. భారత రాజ్యాంగం సభలో మొత్తం మహిళల సంఖ్య ఎంత అంటే 15 మంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ గురించి మొట్టమొదట ప్రస్తావించినది. ఫస్ట్ వన్ 1935 భారత ప్రభుత్వ చట్టం, సెకండ్ వన్ 1942 క్రిప్స్ మిషన్, థర్డ్ వన్ క్యాబినెట్ మిషన్ ప్లాను, ఫోర్త్ వన్ బ్రిటిష్ పార్లమెంటు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. భారత రాజ్యాంగం గురించి మొట్టమొదట ప్రస్తావించినది ఎవరు అంటే 1942 క్రిప్స్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ గురించి ఈ క్రింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము, ముసాయిదా కమిటీ ఏర్పాటు, ముసాయిదా రాజ్యాంగ ఆమోదము. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి ఆగస్టు 29, 1947, నవంబర్ 26, 1949, జూలై 1946, ఆగస్టు 14 నుండి 15, 1947, డిసెంబర్ 9, 1946. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. చూడండి, ఇక్కడ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు అంటే ఫస్ట్ వన్ 3 జూలై 1946లో. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు అంటే చూడండి ఇక్కడ ఫిఫ్త్ వన్ డిసెంబర్ 9, 1946. నెక్స్ట్ వన్ ముసాయిదా కమిటీ ఏర్పాటు. ముసాయిదా కమిటీ ఏర్పాటు ఎప్పుడంటే సి వచ్చేసి ఫస్ట్ వన్ ఆగస్ట్ 29, 1947. నెక్స్ట్ వన్ ముసాయిదా రాజ్యాంగ ఆమోదము. చూడండి డి సెకండ్ వన్ అంటే నవంబర్ 26, 1949. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగాన్ని తయారు చేసినది. ఫస్ట్ వన్ రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ వన్ మోతీలాల్ నెహ్రూ, ఫోర్త్ వన్ బాలగంగాధర్ తిలక్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మోతీలాల్ నెహ్రూ. దేశంలో స్వాతంత్రం రాకముందు రాజ్యాంగాన్ని తయారు చేసినది ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్న రాజులకు తమ ప్రతినిధులను నామినేట్ చేసే అవకాశం ఇందుకై కల్పించారు. ఫస్ట్ వన్ భారతదేశంలో వారిని విలీనం చేసుకునేందుకు, సెకండ్ వన్ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు, థర్డ్ వన్ భారతీయ రాజులను గుర్తించి గౌరవించడము, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏ మరియు బి. అంటే భారతదేశంలో వారిని విలీనం చేసుకునేందుకు ఒకటి, దేశంలో అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు. ఈ రెండు కూడా ఆన్సర్స్ రైట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగాన్ని రూపొందించడంలో మార్గదర్శక సూత్రాలుగా పనిచేసిన ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించినది. ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ వన్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ వన్ జవహర్లాల్ నెహ్రూ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. మార్గదర్శక సూత్రాలుగా పనిచేసిన ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తి ఇచ్చినవి. ఫస్ట్ వన్ బ్రిటిష్ ఇండియాలో మెరుగైన సమాజాన్ని కోరుతూ ప్రజలు చేసిన పోరాటాలు, సెకండ్ వన్ ఫ్రెంచ్ విప్లవము, అమెరికా హక్కుల చట్టం, థర్డ్ వన్ బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన కొరకు ప్రవేశపెట్టిన సంస్థలు, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అంటే రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చేటివి ఏమంటే ఈ మూడు. బ్రిటిష్ ఇండియాలో మెరుగైన సమాజాన్ని కోరుతూ ప్రజలు చేసిన పోరాటాలు ఒకటి, ఫ్రెంచ్ విప్లవము, అమెరికా హక్కుల చట్టం ఒకటి, బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన కొరకు ప్రవేశపెట్టిన సంస్థలు. ఈ మూడు కూడా రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చేటివి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు. చూడండి, ఇక్కడ రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు. ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ గాంధీజీ, థర్డ్ వన్ కె సంతానం, ఫోర్త్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు ఎవరంటే గాంధీజీ.
నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీకి ఈ పత్రిక ద్వారా వ్రాశాడు. ఫస్ట్ వన్ హరిజన, సెకండ్ వన్ యంగ్ ఇండియా, థర్డ్ వన్ ఇండియన్ ఒపీనియన్, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇండియన్ ఒపీనియన్. చూడండి, ఇక్కడ రాజ్యాంగం నుంచి తను ఆశిస్తున్నాడో గాంధీజీ ఏ పత్రిక ద్వారా వ్రాశాడంటే ఇండియన్ ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను ఇందులో వివరించారు. ఫస్ట్ వన్ మొదటి అధికరణ, సెకండ్ వన్ 40వ అధికరణ, థర్డ్ వన్ రాజ్యాంగ ప్రవేశిక, ఫోర్త్ వన్ 3వ భాగము. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. చూడండి, ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను వేటిలో వివరించారంటే రాజ్యాంగ ప్రవేశికలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నికైనారు. ఇది రాజ్యాంగంలో ఏ లక్ష్యాన్ని నిరూపిస్తుంది? ఫస్ట్ వన్ సామ్యవాదము, సెకండ్ వన్ లౌకికవాదము, థర్డ్ వన్ సౌభ్రాతృత్వము, ఫోర్త్ వన్ గణతంత్రము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. చూడండి, ఇక్కడ ద్రౌపది ముర్ము గారు ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికైనారు. ఇది రాజ్యాంగంలో ఏ లక్ష్యాన్ని నిరూపిస్తుందంటే గణతంత్రం యొక్క లక్ష్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల నుండి తొలగించబడి ప్రాథమిక హక్కుగా మార్చబడిన అంశం. ఫస్ట్ వన్ మద్యపాన నిషేధం, సెకండ్ వన్ పర్యావరణ పరిరక్షణ, థర్డ్ వన్ సార్వజనీన ప్రాథమిక విద్య, ఫోర్త్ వన్ పంచాయతీలకి నిధులు. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇటీవల రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల నుండి తొలగించబడి ప్రాథమిక హక్కుగా మార్చబడిన అంశం ఏది అంటే సార్వజనీన ప్రాథమిక విద్య. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో న్యాయస్థానాల రక్షణ వీటికి వర్తించదు. ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కులు, సెకండ్ వన్ సమైక్య వ్యవస్థ, థర్డ్ వన్ అధికార విభజన, ఫోర్త్ వన్ ఆదేశ సూత్రాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. రాజ్యాంగంలో న్యాయస్థానాల రక్షణ వీటికి వర్తించదు అంటే ఆదేశాల సూత్రాలకు అనేది న్యాయస్థానాల రక్షణ వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సైన్యానికి సర్వాధినేత. ఫస్ట్ వన్ ప్రధానమంత్రి, సెకండ్ వన్ రాష్ట్రపతి, థర్డ్ వన్ రక్షణ మంత్రి, ఫోర్త్ వన్ గృహమంత్రి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. భారత సైన్యానికి సర్వాధినేత ఎవరు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన స్వతంత్ర సంస్థలు. ఫస్ట్ వన్ ఉన్నత న్యాయస్థానాలు, సెకండ్ వన్ ఎన్నికల సంఘం, థర్డ్ వన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అంటే రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన స్వతంత్ర సంస్థలు ఏవి అంటే ఈ మూడు కూడా ఉన్నత న్యాయస్థానాలు, ఎన్నికల సంఘము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ మూడు కూడా స్వతంత్ర సంస్థలే. నెక్స్ట్ క్వశ్చన్, చైనా అరుణాచల్ ప్రదేశ్ను తమ రాజకీయ పటంలో పదే పదే చూపిస్తున్నది. ఇది మన రాజ్యాంగంలో ఏ మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించినట్లవుతుంది? ఫస్ట్ వన్ లౌకిక, సెకండ్ వన్ గణతంత్ర, థర్డ్ వన్ సర్వసత్తాక, ఫోర్త్ వన్ ప్రజాస్వామ్య. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ తన రాజకీయ పటంలో పదే పదే చూపిస్తుందంట. ఇది మన రాజ్యాంగంలో ఏ మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందంటే సర్వసత్తాక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ శాసనసభ్యుల అధికారాలను రాజ్యాంగం నిర్వచిస్తుంది. సెకండ్ వన్ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితులలో మార్చుటకు వీలు లేదు. థర్డ్ వన్ పీఠికలో ఉన్న ఆదర్శాలు వ్యవస్థలో ప్రతిబింబిస్తున్నాయి. ఫోర్త్ వన్ విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. డి, ఏ మరియు సి. అంటే డి, ఏ, సి శాసనసభ్యుల అధికారాలను రాజ్యాంగం నిర్వచిస్తుంది. పీఠికలో ఉన్న ఆదర్శాలు వ్యవస్థలో ప్రతిబింబిస్తాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఇవి మూడు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం. ఫస్ట్ వన్ పార్లమెంటు, సెకండ్ వన్ న్యాయస్థానాలు, థర్డ్ వన్ రాజ్యాంగం, ఫోర్త్ వన్ ప్రజలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఏదంటే ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. చూడండి, ఏ ప్రవేశికలో చేర్చారో
ఫస్ట్ వన్ జాతీయకరణ ప్రజాస్వామ్య, సెకండ్ వన్ గణతంత్ర లౌకిక, థర్డ్ వన్ లౌకిక ప్రజాస్వామ్య, ఫోర్త్ వన్ సామ్యవాద లౌకిక. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సామ్యవాద లౌకిక. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయడం లేదు. ఇవైతే బిట్స్ అనేవి మీకు డిఎస్కి చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసి షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. భారతదేశం లౌకిక రాజ్యం అంటే ఫస్ట్ వన్ ప్రభుత్వము అధిక సంఖ్యాకులైన హిందువులను ప్రోత్సహిస్తుంది. సెకండ్ వన్ ప్రభుత్వము అల్పసంఖ్యాకులను ప్రోత్సహిస్తుంది. థర్డ్ వన్ ప్రభుత్వము ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది. చూడండి, భారతదేశం లౌకిక రాజ్యం అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ప్రభుత్వము ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ పౌరసత్వానికి ఉదాహరణ. ఫస్ట్ వన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సెకండ్ వన్ పాకిస్తాన్, థర్డ్ వన్ ఇంగ్లాండ్, ఫోర్త్ వన్ భారతదేశం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో న్యాయ సమీక్షాధికారం ఈ క్రింది వారికి ఉంది. ఫస్ట్ వన్ పార్లమెంటు, సెకండ్ వన్ ఉన్నత న్యాయస్థానాలు, థర్డ్ వన్ అధీన కోర్టులు, ఫోర్త్ వన్ ప్రత్యేకమైన కోర్టులు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భారతదేశంలో న్యాయ సమీక్షాధికారము ఉన్నత న్యాయస్థానాలకు అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కులను ఈ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఫస్ట్ వన్ 42వ, సెకండ్ వన్ 44వ, థర్డ్ వన్ 40వ, ఫోర్త్ వన్ 45వ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 44వ సవరణ ద్వారా తొలగించడం అనేది జరిగింది. చూడండి, దేనినంటే ఆస్తి హక్కులని. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారు. ఫస్ట్ వన్ భారత ప్రధాన న్యాయమూర్తి, సెకండ్ వన్ లోక్సభ స్పీకర్, థర్డ్ వన్ రాజ్యసభ చైర్మన్, ఫోర్త్ వన్ ప్రధానమంత్రి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారు ఎవరంటే ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ న్యాయ వ్యవస్థ గల దేశం. ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ శ్రీలంక, ఫోర్త్ వన్ రష్యా. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ద్వంద్వ న్యాయ వ్యవస్థ గల దేశం ఏదంటే అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమినల్ చట్టాలను సవరించే అధికారం వీరికి ఉంది. ఫస్ట్ వన్ రాష్ట్ర శాసనసభ, సెకండ్ వన్ పార్లమెంటు, థర్డ్ వన్ సుప్రీంకోర్టు, ఫోర్త్ వన్ ఎన్నికల సంఘం. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ క్రిమినల్ చట్టాలను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాల సంఖ్య ఎంత. ఫస్ట్ వన్ వచ్చేసి 20, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 28. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాల సంఖ్య ఎంత అంటే 26. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగానికి అధికారిక సవరణలు చేపట్టే అధికారం వీరికి ఉంది. ఫస్ట్ వన్ సుప్రీంకోర్టు, సెకండ్ వన్ పార్లమెంటు, థర్డ్ వన్ రాష్ట్రపతి, ఫోర్త్ వన్ ప్రధానమంత్రి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అధికారిక సవరణలు చేపట్టే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంటు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగము దీనితో ప్రారంభమవుతుంది. ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కులు, సెకండ్ వన్ మొదటి ప్రకరణ, థర్డ్ వన్ రాజ్యాంగ పీఠిక, ఫోర్త్ వన్ ఆదేశ సూత్రాలు. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భారత రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుందంటే రాజ్యాంగ పీఠిక. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం అందరికీ దీనిలో సమానత్వానికి హామీ ఇస్తుంది. ఫస్ట్ వన్ ఆదాయాలలో, సెకండ్ వన్ ఆస్తుల విషయంలో, థర్డ్ వన్ అవకాశాలలో, ఫోర్త్ వన్ పైవన్నిటిలో. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భారత రాజ్యాంగం అందరికీ దేనిలో సమానత్వంలో హామీ ఇస్తుందంటే అవకాశాలలో సమానత్వాన్ని హామీ ఇస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పీఠిక కాకుండా మన రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేసే ఇంకొక రాజ్యాంగ విభాగం. ఫస్ట్ వన్ ప్రాథమిక విధులు, సెకండ్ వన్ ఆదేశ సూత్రాలు, థర్డ్ వన్ ప్రాథమిక హక్కులు, ఫోర్త్ వన్ 42వ రాజ్యాంగ సవరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మన రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేసే ఇంకొక రాజ్యాంగ విభాగం ఏది అంటే ఆదేశ సూత్రాలు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నాయకులను రాజ్యాంగాన్ని రూపొందించుటలో వారి పాత్రలో జతపరచండి. ఫస్ట్ వన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, థర్డ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ వన్ రాజగోపాలాచారి. ఇటు సైడ్ చూస్తే ప్రాథమిక హక్కుల జాబితా తయారు, రాజ్యాంగ సభ అధ్యక్షులు, థర్డ్ వన్ రాజ్యాంగ సభ సభ్యులు, రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షులు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. చూడండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సెకండ్ వన్ రాజ్యాంగ సభ అధ్యక్షులు, రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ అధ్యక్షులు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బి వచ్చేసి ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కుల జాబితా తయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షులు. ఫోర్త్ వన్ డి రాజగోపాలాచారి వచ్చేసి థర్డ్ వన్ రాజ్యాంగ సభ సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎన్నికలు నిర్వహించేది. ఫస్ట్ వన్ ప్రభుత్వము, సెకండ్ వన్ రాష్ట్రపతి, థర్డ్ వన్ ఎన్నికల కమిషన్, ఫోర్త్ వన్ లోక్సభ స్పీకర్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ దేశంలో ఎన్నికలు నిర్వహించేది ఏదంటే ఎన్నికల కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సమైక్య అధిపతి. ఫస్ట్ వన్ ప్రధానమంత్రి, సెకండ్ వన్ రాష్ట్రపతి, థర్డ్ వన్ రాజ్యసభ చైర్మన్, ఫోర్త్ వన్ లోక్సభ సెక్రటరీ జనరల్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భారత సమైక్య అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సమైక్య లక్షణాలను ప్రతిబింబించదు. ఫస్ట్ వన్ లిఖిత రాజ్యాంగం, సెకండ్ వన్ ఏక పౌరసత్వం, థర్డ్ వన్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, ఫోర్త్ వన్ రాష్ట్రాలు కేంద్రం యొక్క పరిపాలన అంగాలు కావు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సమైక్య లక్షణాలను ఏది ప్రతిబింబించదు అంటే ఏక పౌరసత్వం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సత్యము. చూడండి, ఈ క్రింది వానిలో ఏది సత్యము. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయగలదు. కేంద్ర జాబితాలోని అంశాలపై ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రాలు చట్టాలు చేయగలవు. ఉభయ జాబితాలోని అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే అంశంపై చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం చట్టము చలామణి అవుతుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలలో ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వ చట్టము చలామణి అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ క్రింది వానిలో ఏది సత్యం అంటే ఇది మాత్రమే. ఉభయ జాబితాలోని అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే అంశంపై చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం చట్టము చలామణి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భారత ముసాయిదా రాజ్యాంగం 1935 చట్టానికి నకలు అని ఆరోపించిన వ్యక్తి. ఫస్ట్ వన్ మౌలానా హస్రత్ మొహానీ, సెకండ్ వన్ కేఎం మున్సీ, థర్డ్ వన్ ఎస్సి బెనర్జీ, ఫోర్త్ వన్ రోహిణి కుమార్ చౌదరి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ భారత ముసాయిదా రాజ్యాంగం 1935 చట్టానికి నకలను ఆరోపించిన వ్యక్తి ఎవరు అంటే మౌలానా హస్రత్ మొహానీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో భారతీయ నేపథ్యంగా ఉండే కీలకమైన గ్రామాలను విస్మరించాలని విమర్శించిన వ్యక్తి. ఫస్ట్ వన్ దామోదర్ స్వరూప్ సేత్, సెకండ్ వన్ కేటీ షా, థర్డ్ వన్ టిటి కృష్ణమాచారి, ఫోర్త్ వన్ గోపాలస్వామి అయ్యంగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ దామోదర్ స్వరూప్ సేత్. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల వారికి అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించుటలో ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించుట, సెకండ్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల వారి జీవన ప్రమాణాలు పెంపొందించుట, థర్డ్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల వారికి పదవులను ఇవ్వటం ద్వారా రాజకీయ హోదాను పెంచడం, ఫోర్త్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల యొక్క సామాజిక హోదాను పెంచడము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల యొక్క సామాజిక హోదాను పెంచడము. క్వశ్చన్ అనేది మళ్ళీ చూడండి. షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల వారికి అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించుటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల యొక్క సామాజిక హోదాను పెంచడము. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ సవరణల సంఖ్య. ఫస్ట్ వన్ 103, సెకండ్ వన్ 105, థర్డ్ వన్ 108, ఫోర్త్ వన్ 102. దీనికి ఆన్సర్ వచ్చేసి
సెకండ్ వన్, ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ సవరణల సంఖ్య ఎంత అంటే 105. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే పద్ధతికి స్వస్తి చెప్పిన రాజ్యాంగ సవరణ. ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 103, థర్డ్ వన్ 104, ఫోర్త్ వన్ 101. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే పద్ధతికి స్వస్తి చెప్పిన రాజ్యాంగ సవరణ ఎంత అంటే 104. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకి ఇచ్చిన రాజ్యాంగ ప్రకరణ. ఫస్ట్ వన్ 360, సెకండ్ వన్ 368, థర్డ్ వన్ 366, ఫోర్త్ వన్ 356. దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి 368. రాజ్యాంగం సవరించే అధికారాన్ని పార్లమెంటుకు రాజ్యాంగం ఇచ్చిన ప్రకరణ ఏ ప్రకరణ అంటే 368వ ప్రకరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం వీరికి మాత్రమే కలదు. ఫస్ట్ వన్ రాష్ట్రాల శాసనసభలు, సెకండ్ వన్ పార్లమెంటు, థర్డ్ వన్ న్యాయస్థానాలు, ఫోర్త్ వన్ భారత ఎన్నికల సంఘం. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి కలదు అంటే పార్లమెంటుకు మాత్రమే కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్రాల జాబితాలో లేని అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారము వీరికి కలదు. ఫస్ట్ వన్ రాష్ట్రాల శాసనసభలు, సెకండ్ వన్ పార్లమెంటు, థర్డ్ వన్ భారత ప్రధాన న్యాయమూర్తి, ఫోర్త్ వన్ ఉపరాష్ట్రపతి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. చూడండి, కేంద్ర రాష్ట్ర జాబితాలో లేని అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి కలదు అంటే పార్లమెంటుకి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సమైక్య రాజ్యము, సెకండ్ వన్ ఒక ఏకకేంద్ర రాజ్యము, థర్డ్ వన్ సమైక్య లక్షణాలు గల ఏకకేంద్ర రాజ్యము, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, రాజ్యాంగ ప్రకారం భారతదేశం అనేది సమైక్య లక్షణాలు గల ఏకకేంద్ర రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆదేశ సూత్రము కానిది. దేశ సంపద కొద్ది మంది వ్యక్తుల చేతులలో కేంద్రీకృతం కాకుండా చూడటం, సెకండ్ వన్ మద్యపాన నిషేధం, థర్డ్ వన్ ప్రపంచ శాంతికి కృషి చేయుట, ఫోర్త్ వన్ అరణ్యాలను, నదులను, వన్య సంపదను పరిరక్షించుట. దీనికి ఆన్సర్ వచ్చేసి అరణ్యాలను, నదులను, వన్య సంపదను పరిరక్షించుట. చూడండి, క్రింద వాటిలో ఆదేశ సూత్రం కానిది అంటే అరణ్యాలను, నదులను, వన్య సంపదను పరిరక్షించుట. ఈ 3 కూడా అప్పుడు ఆదేశ సూత్రాలు అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు. ఫస్ట్ వన్ మత స్వాతంత్రపు హక్కు, సెకండ్ వన్ ఆస్తి హక్కు, థర్డ్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు, ఫోర్త్ వన్ సమానత్వపు హక్కు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఈ క్రింద వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు అంటే ఆస్తి హక్కు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లెసన్ అనేది మనము మళ్ళీ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.